ప్రపంచంలోనే అత్యాధునిక, అత్యంత సురక్షితమైన సమాచార బదిలీ విధానమైన క్వాంటం కమ్యూనికేషన్లో భారత్ తన సత్తా చాటింది. తొలిసారిగా అత్యంత భద్రమైన డేటా ట్రాన్స్ఫర్ ప్రక్రియ అయిన క్వాంటం కమ్యూనికేషన్ను విజయవంతంగా పరీక్షించామని రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీ సంయుక్తంగా ప్రకటించాయి. దీంతో డేటా హ్యాకింగ్ కు ఎలాంటి అవకాశం లేని విధానాన్ని భారత్ తన రహస్య సమాచార మార్పిడి కోసం వినియోగించుకునేందుకు అవకాశం లభించింది. అసలు ఏమిటి సేఫ్టీ డేటా ట్రాన్స్ఫర్, ఇది ఎలా పనిచేస్తుంది? దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా దీనిని ప్రత్యేకంగా అభినందించారు. అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది ఇప్పుడు చూద్దాం. క్వాంటం కమ్యూనికేషన్ అనేది సాధారణ ప్రజలు అస్సలు నమ్మలేనంతటి గమ్మత్తైన సమాచార మార్పిడి విధానం. సాధారణ భాషలో చెప్పాలంటే ఇద్దరు స్నేహితుల వద్ద చెరో వాకీ టాకీ ఉందనుకుందాం. వాకీ టాకీ అనేది కాస్తంత దూరాలకు మాత్రమే పనిచేస్తుంది. కానీ ఈ స్నేహితుల్లో ఒకడు చంద్రమండలం మీద ఉన్నా సరే అతను మాట్లాడేది ఇతని వాకీ టాకీలో వినిపిస్తే ఎలా ఉంటుంది? మధ్యలో ఎవరు వీరి మాటలను ట్రాక్ చేయడం గాని హ్యాక్ చేయడం గాని కుదరకపోతే అద్భుతమే కదా. ఆ అద్భుతాన్ని సుసాధ్యం చేసే ప్రక్రియే క్వాంటం కమ్యూనికేషన్. విశ్వంలోని అత్యంత సూక్ష్మమైన కాంతి అణువు ఫోటాన్ల సాయంతో పూర్తి సురక్షితంగా సమాచారాన్ని చేరవేయవచ్చు. క్వాంటం ఎంటాంగిల్మెంట్ దృగ్విషయం కారణంగా ఇలా అతి సూక్ష్మ స్థాయిలో డేటాను మరో చోటుకు బదిలీ చేయొచ్చు. దూరంతో సంబంధం లేకుండా ఎంతటి దూరాల మధ్యనున్న అణువుల మధ్య కూడా ఒక మార్మికమైన బంధం బదిలీ సాధ్యమవుతుంది. దీనినే క్వాంటం ఎంటాంగిల్మెంట్ అంటారు. కిలోమీటర్ దూరంలోని అణువుల మధ్య డేటా ట్రాన్స్ఫర్ ను DRDO, IIT శాస్త్రవేత్తలు విజయవంతంగా పూర్తి చేశారు. దీనిని సింపుల్ గా చెప్పాలంటే 1990 దశకంలో పెద్ద హిట్ అయిన హీరో నాగార్జున సినిమా హలో బ్రదర్ చూసే ఉంటారు. క్వాంటం ఎంటాంగిల్మెంట్ కూడా అచ్చం ఇలాగే. ఒక అణువుపై మనం సమాచారాన్ని నిక్షిప్తం చేస్తే క్వాంటం ఎంటాంగిల్మెంట్ ద్వారా దానితో అదృశ్య బంధం ఏర్పరచుకున్న ఫోటాన్ కణం మీద సైతం అదే సమాచారం టక్కును ప్రత్యక్షమవుతుంది. నేటి సైబర్ ప్రపంచంలో దాదాపు ప్రతి సమాచారం హ్యాకర్ల చేతికి చిక్కుతుంది. కానీ క్వాంటం కమ్యూనికేషన్ లో ఇది అసాధ్యం. ఒకవేళ అత్యంత నిపుణుడైన హ్యాకర్ ఈ జంట మధ్య డేటా చోరీకి యత్నిస్తే వెంటనే ఈ సెండర్ రిసీవర్లకు తెలిసిపోతుంది. ఫ్రీ స్పేస్ అంటే బహిరంగంగా ఈ సమాచార బదిలీ జరుగుతుంది. ఇందులో ఎలాంటి కేబుళ్లకు, వైర్లకు పని లేదు. వేల కిలోమీటర్ల దూరంలోని రెండు భవంతుల మధ్య, రెండు శాటిలైట్ల మధ్య కూడా క్వాంటం కమ్యూనికేషన్ ను ఉపయోగించవచ్చు. సైనిక రహస్యాల స్థాయిలో అత్యంత సురక్షితంగా డేటాను పంపించడానికి ఇప్పుడు అందుబాటులో ఉన్న అన్ని ఇంటెలిజెన్స్ టూల్స్ కంటే క్వాంటం కమ్యూనికేషన్ అనేది మెరుగైంది. ఈ విధానంలో పంపే సమాచారాన్ని మూడో వ్యక్తి పసిగట్టలేరు. భారత్ లో భవిష్యత్తులో క్వాంటం నెట్వర్క్లు, అల్ట్రా సెక్యూర్ ఇంటర్నెట్ కనెక్షన్లకు ఈ విధానం అడుగులు వేయనుంది. ఎన్క్రిప్షన్ ద్వారా జాతీయ భద్రత, రక్షణ, ఆర్థిక, టెలికమ్యూనికేషన్స్ రంగాల్లో భవిష్యత్తులో ఈ సాంకేతికతను విరివిగా వాడుకోవచ్చు. క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఇప్పుడు క్లాసికల్ పాత కంప్యూటర్స్లో 0-1 బిట్స్ అండ్ బైట్స్, అది దాంట్లోని ఆస్కీ నెంబర్స్ దాని మీద బిల్డ్ చేసి అది రన్ అవుతుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఈ 0-1 కాంబినేషన్స్లోని యూజ్ చేస్తూ లార్జ్ మ్యాథమెటికల్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్, పెద్ద కంప్యూటేషనల్ ప్రాబ్లమ్స్ అది సాల్వ్ చేయడానికి ఈ కాంబినేషన్లో వాడిందని క్వాంటమ్ బిట్స్ అంటారు, క్యూబిట్స్ అని. దట్ ఈస్ ద డిఫరెన్స్. దాని మీద ఇప్పుడు రీసెర్చ్ పెద్దవాళ్ళందరూ లైక్ మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇంటెల్ అందరూ దీని మీద దిస్ లాట్ ఆఫ్ రీసెర్చ్ దట్ ఈస్ గోయింగ్ ఆన్. ఎర్లీ స్టార్ట్ ఇన్ టు క్వాంటమ్ ఇది కంప్యూటింగ్ విల్ గివ్ ఆంధ్రప్రదేశ్ రియల్ బిగ్ అడ్వాంటేజ్. ఎందుకంటే యూజువలీ ఏంటి అంటే ఇండియాలోని మనం ఎక్కడో సంథింగ్ ఇస్ గాట్ ఇన్వెంటెడ్, తర్వాత మనం వీ ట్రై టు బీ ఫాలోవర్స్.
అంటే లీడర్స్ కాకుండా ఫాలోవర్స్ అండ్ అడాప్టర్స్ ఆఫ్ టెక్నాలజీ ఉంటుంది. బట్ ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్లో వీఆర్ ట్రయింగ్ టు డూ ప్యారలల్ రీసెర్చ్ అలాంగ్ విత్ ద బిగ్ గైస్ వాళ్ళ కొలాబరేషన్తో, విచ్ ఈస్ అ గ్రేట్ థింగ్ టు హ్యాపెన్ బికాస్ నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ డెవలప్మెంట్లో విల్ బీ ఇన్ ద అహెడ్ ఆఫ్ ద గేమ్. అండ్ దీనిలో ఏంటంటే వన్స్ యూఆర్ ఏబుల్ టు క్రాక్ ఇట్, బికాజ్ లార్జ్ ప్రాబ్లమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫిన్టెక్ సొల్యూషన్స్ కానీ, cryptocurrency, which is largely fintech sort of things, drug discovery, where lot of variables దాంట్లోనేమో వచ్చి వెరీ హై కంప్యూటేషనల్ రిక్వైర్మెంట్స్ ఉంటుంది. ఇది ఫాస్ట్గా చేయాలి అంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ ఈవెన్ మోడల్ స్పేస్. ఇప్పుడు ఏదో స్పేస్ ట్రావెల్ ఉంది మార్స్ మీద వెళ్ళి రావడానికి, దానికి మోడలింగ్ అంతా కావాలి. దానికి కావాల్సిన నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ చాలా ఉంటాయి. ఇవన్నీ డిఫరెంట్ కాంబినేషన్స్లో ఇది చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేస్తూ మనకి సొల్యూషన్స్ క్విక్గా రావాలి అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ బికమ్స్ వెరీ మచ్ అ నెసెసిటీ. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, వెరీ ఆర్గనైజ్డ్ వే ఆఫ్ డ్రైవింగ్ అంటే రోడ్స్ మీద ఉందనుకోండి యూఎస్కి, డ్రైవర్స్ లెస్ కార్స్ బికమ్స్ వెరీ కొంచెం లెస్ కాంప్లెక్స్ టు మోడల్. ఒక కార్ వితౌట్ అ డ్రైవర్ ఎలాగ వెళ్ళాలి, అదే డ్రైవర్లెస్ కార్ ఇండియాలోని మీరు మోడల్ చేసి ఇండియన్ రోడ్స్ మీద మీరు లాంచ్ చేయాలంటే మనకున్న వేరియబుల్స్, అంటే దీని థియరీ ఆఫ్ కేవాస్ అంటారు, చాలా ఫ్యాక్టర్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే మనం పర్ఫెక్ట్గా లేన్స్ ఫాలో అయ్యి రూల్స్ ఫాలో అయ్యే టైప్ ఇది కాదు. సో ఏ టైంలో ఎలాంటి బిహేవియర్లో ఎవరు ఎలాగా రోడ్డు మీద నడుపుతారు, దాన్ని బట్టి ఆ కారు డ్రైవర్లెస్ కారు ఎలాగ బిహేవ్ చేయాలన్న దానికి వేరియబుల్స్ చాలా పెరిగిపోతాయి. అలాంటి దాన్ని ఇన్ రియల్ టైంలోని కంప్యూట్ చేసి ఇమీడియట్గా రెస్పాన్స్ ఇచ్చి దాన్ని బట్టి రియాక్ట్ అవ్వాలి అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ సార్ట్ ఆఫ్ టెక్నిక్స్ ఆర్ రిక్వైర్డ్. దానికి ఇట్స్ గ్రేట్ దట్ మన హానరబుల్ సీఎం గారు ఈస్ టేకిన్ దట్ ఇనిషియేటివ్ టు స్టార్ట్ ఆఫ్ దట్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఇన్ అమరావతి, ఒక హబ్ with TCS. So because again TCS is also one of the leading players in this. So the research and development is a great this thing, along with bringing in the big players. దీనికి ఏంటంటే highly competent, highly skilled పీపుల్ రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది. అంటే దీంట్లోని ఎవరు పడితే వాళ్ళు వర్క్ చేయడానికి ఇది కాదు. అంటే యూజువలీ మ్యాథమెటిక్స్లోని PhDs ఫ్రమ్ బిగ్ ఇన్స్టిట్యూట్స్ యూజువలీ along with computational maths, and different this thing AI లోని ఇంట్లో ఎక్స్పర్ట్స్ లాంటి వాళ్ళు దీంట్లో వర్క్ చేయవలసి వస్తుంది. బికాజ్ దిస్ ఇస్ మోర్ రీసెర్చ్ ఇనిషియల్లీ, ఇప్పుడు డిస్కవరీ ఫేజ్లో ఉంది. బట్ ఒకసారి మనం వీఆర్ ఏబుల్ టు ఫైండ్ ద పాత్ అండ్ బీ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ సంథింగ్, అది దాన్ని ఒకసారి ఒక దీంట్లో వీఆర్ ఏబుల్ టు కమ్ అప్ విత్ సమ్ డిస్కవరీస్ which can be patented, becomes our own property, intellectual property కింద అయిందంటే, it's all about intellectual property. The next generation game is about how much మీరు ఎంత intellectual property మీరు ఓన్ చేస్తారు, దాని వాల్యుయేషన్ ఏంటంటే. ఇప్పుడు టుడే if you see valuation of big corporates like Google or Apples and all this, Microsoft, it's all the intellectual property. Adi being ahead of the game is a great move. I really am happy to see, glad that the state is doing ante ilanti decision teeskodamu, and I wish the state the very best in its quantum computing journey.